హలో! హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ లీలాకృష్ణ మ్యూజిక్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము అమ్మ వాళ్ళ ఇంటికి హాలిడేస్‌కి వెళ్తున్నామని చెప్పేసి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పాను కదండీ! ఇంకా మేము హాలిడేస్ కంప్లీట్ చేసేసుకొని ఇంటికైతే వస్తున్న వీడియో అండి ఇది. హాలిడేస్ అనగానే చాలా రోజులు అనుకుంటారేమోనండి. కాదు, 1 వీకేనండి. అది కూడా ఒక 2 డేస్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా! ఇంకా రానుపోని రోజులు కూడా తీసేసామనుకోండి, గట్టిగా చెప్పాలంటే ఒక 5 డేస్ అని చెప్పాలి. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి స్టార్ట్ అయిపోయి ఫస్ట్ అయితే డెకట్లాన్‌కి వెళ్తున్నామండి. ఇంకా అక్కడ కొంచెం షాపింగ్ చేసేది ఉంది. ఇంకా షాపింగ్ పని చూసేసుకొని ఇంకా నెక్స్ట్ అయితే ఖమ్మం బయలుదేరుతాం. ఈ డెకట్లాన్‌లో మనకి స్పోర్ట్స్‌కి సంబంధించిన వస్తువులన్నీ దొరుకుతాయి. క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి. ఇంకా ప్రైస్ కూడా అలాగే ఉంటుంది. మేమైతే పిల్లలకి స్పోర్ట్స్‌కి సంబంధించిన షాపింగ్ అంతా కూడా ఇక్కడే చేస్తాము. స్కేటింగ్‌కి సంబంధించిన సామాన్లు గానీ, లేకపోతే స్విమ్మింగ్‌కి సంబంధించినవి అన్నీ కూడా చాలా క్వాలిటీగా ఉంటాయండి. అన్నీ ఇక్కడే తీసుకున్నాం మేము. ఇంకా డెకట్లాన్‌కి అయితే వచ్చేసామండి. లోపలికైతే వెళ్ళిపోతున్నాము. మీకు మొత్తం అన్నీ కూడా రఫ్‌గా చూపిస్తాను. ఎందుకంటే మేము ఇంకా మళ్ళీ ఖమ్మం స్టార్ట్ అవ్వాలి కదా! ఎక్కడికెళ్ళినా సరే తొందరగా కంప్లీట్ చేసుకొని వచ్చేస్తాం కానీ, ఈ డెకట్లాన్‌కి వెళ్తే మాత్రం అండి చాలా సేపు పట్టేస్తది. ఎందుకంటే మా వారు, మా పిల్లలు అస్సలు రారు. నాకేమనిపిస్తదంటే అప్పుడప్పుడు స్విమ్మింగ్ పూల్‌లో నుంచి, ఈ డెకట్లాన్‌లో నుంచి మా వాళ్ళని బయటికి లాగడం చాలా కష్టం అనిపిస్తది నాకు. ఎందుకంటే ఇక్కడ ఇండోర్ గేమ్స్ అన్నీ కూడా అందరికీ ఆడుకోవడానికి అనుకూలంగా పెట్టేసి ఉంచుతారు. అందరూ కూడా ఆడుకుంటూ ఉంటారు. అందుకనే తొందరగా బయటికి రారు. లాంగ్ వీడియోస్ కూడా పెడుతున్నానుగా. ఇంకా మా వాళ్ళైతే ఫస్ట్ అయితే స్విమ్మింగ్ సంబంధించినవి అన్నీ కొనుక్కుంటున్నారండి. క్యాప్స్, గోగుల్స్ అవన్నీ కూడా చిన్నవి అయిపోయినాయంట. అందుకని చెప్పేసి అవి తీసుకుంటున్నారు ఫస్ట్. ఇంకా నేనైతే ఇక్కడ వీడియో తీసుకుంటున్నాను. రాదంట బాల్స్ కలిసిపోయింది. ఏదండి కొంచెం పెట్టుకోండి. సెట్ అయింది. కొంచెం మంచిగా పెట్టాలేమో అంతేనా? పెట్టాలే కానీ పట్టట్లా. అందుకు వచ్చింది డైనోసార్లా ఉంటాడు. ఇది సేమ్ రా, డైనోసార్ పిల్లలా ఉన్నావు. బ్యాట్ కాదు, స్విమ్మింగ్ సంబంధించిన ఒకసారి పెట్టుకోలేదు అదనే ఉంది డాడీ మోడల్ 500 బాగానే ఉందా? మళ్ళీ అది బాగాలేదు. అక్కడ తగిలి ఎక్కడ పట్టుకో. మరి బండు పట్టుకుని గేమ్ ఏంటి అనుకుంటా అదా తెలీదురా. అది అవి ఉంటాయి అనుకుంటా. మరి భలే వేసావురా. భలే కమర్ స్టార్టా. ఈ గేమ్ ఏంటో తెలియదు కానీ భలే ఉందండి. ఈ బాల్ తీసుకెళ్ళి ఆ బోర్డుకేసి కొట్టామనుకోండి, అలా స్టిక్ అయిపోతుంది. అంటే సిస్టమ్ అలా పెట్టాడు. మీలో ఎవరికైనా ఈ గేమ్ పేరు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోతే. అక్కడ కొట్టు అన్నయ్య. ఇద్దరు ఒకసారి కొట్టుకోండి ప్లీజ్. ఇద్దరు తీసుకొని ప్లీజ్ ఒకసారి కొట్టుకోరా. అవును, ఇద్దరు స్కేటింగ్ షాట్ ఉండే కదా. భలే చూసారా. చెప్పాను కదండి మీకు, దీంట్లో నుంచి బయటికి తీసుకురావడం చాలా కష్టమని. చూసారా ఎలా ఆడుకుంటున్నారో. గట్టిగా బయటికి రమ్మని పిలిచాను అనుకోండి, నన్ను కూడా బయటికి వెళ్ళిపోమంటారు. అలా ఉంటుంది అక్కడ సిచ్యువేషను.
మీలో ఎంతమందికి ఇవి గుర్తున్నాయో కామెంట్ చేసేయండి. అవేనండి ఇదివరకు తిరణాలలో జాతరలలో అమ్మేవాళ్ళు కదా, సైకిల్కి పెట్టుకునేవాళ్ళు, గాలి వస్తే ఫుల్గా తిరిగేవి. అవేనండి ఇవి గట్టిగా స్ట్రాంగ్గా చేసి పడేశారు. భలే ఉన్నాయి కదా. ఇక్కడ అంతా బాగానే ఉంటుంది, అన్నీ బాగానే ఉంటాయి, కానీ కూర్చోడానికి మాత్రం ఒక్క చైర్ కూడా ఉండదండి. అట్లాగే షాపింగ్ చేసుకోవాలి. లీలా గారు అయితే ఒక ప్లేస్ చేసుకొని ఇక్కడ కూర్చున్నారు. ఇంట్లో క్యారమ్ బోర్డు ఉంటుందా, అసలు దాని జోలికి ఎవ్వరు వెళ్ళరు, దాన్ని ఎవ్వరు పట్టించుకోరండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఆడుకుంటున్నారో అందరు కలిసి. పిల్లలు ఆడుకుంటుంటే ఇంకా చాలే పదా ఆడింది. ఇంకా చాలు. ఈ పైన ఫ్యాన్ చూసారండి ఎంత పెద్దగా ఉందో. నేను ఎప్పుడు డెకట్లానికి వచ్చినా పైన చూసి ఫ్యాన్ ఏంటి ఇంత పెద్దగా ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాను. ఈరోజు అయితే మీకు చూపిద్దామని వీడియో తీశాను. కొట్టాలి ఏంటి పెద్ద పెద్ద కొట్టేస్తున్నారు. పక్కకి వెళ్ళి ఆడుకో. మీరు ఆటలాడితే ఇంటికి వెళ్దాం. ఇంకా చూస్తున్నారు కదండి మా వాళ్ళ ఆటలు ఎంత పిలిచినా కూడా రావట్లేదు. అందుకని చెప్పేసి మంది బిల్లింగ్ అయిపోతుంది, అర్జెంటుగా రమ్మంటున్నారు డాడీ అని చెప్పేసి బయటికి తీసుకొచ్చేసాను. అది గ్లాసెస్ కి రాస్తేనంట పాగుపట్టదంట. మామూలుగా మాట్లాడితే మనం కడుగుతా ఉంటాంగా, ఇక కడిగే పని ఉండదంట. ఏమో మరి అంటే బాగా మళ్ళీ పాగుపడుతుంది అన్నప్పుడు ఒకసారి రాయాలి. అలాంటిది ఏమైనా కొనుక్కుంటే బెటరేగా. ఇంక మా షాపింగ్ అయితే అయిపోయింది, కావాల్సిన నేను కూడా తీసేసుకున్నాం. ఇప్పుడైతే రెస్టారెంట్కి వెళ్తున్నామండి. ఎందుకంటే మార్నింగ్ అమ్మ వాళ్ళ ఇంట్లో టిఫిన్ ఒకటే చేసి వచ్చాం. ఇంకా ఇంత తిరిగిన తర్వాత ఎవరికైనా ఆకలిస్తుంది కదా, అందుకని చెప్పేసి ఇప్పుడు కొరియన్ రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోతున్నాము. అయితే వెళ్ళిన తర్వాత తెలిసిందండి ఇది రెస్టారెంట్ కాదు, మామూలుగా మనకి కేఎఫ్సీ టైప్లో అన్నీ కూడా దొరుకుతాయి అనమాట. అంతేగాని చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు అలాంటివి ఏమీ లేవు. మామూలుగా స్నాక్స్, స్టార్టర్స్, ఇంకా నూడిల్స్ అవన్నీ ఉన్నాయండి. సేమ్ కేఎఫ్సీ లాగే, కాకపోతే ఏంటంటే ఇవన్నీ కూడా కొరియన్ రెసిపీస్ అనమాట. అంటే వాళ్ళ స్టైల్లో చేస్తారు, కొరియన్ స్టైల్లో, అంతే తేడా. అవును డాడీ రా వచ్చేదా. ఇంకా వెళ్ళగానే లీలా గారు పాప అయితే ఆర్డర్ అయితే ఇచ్చేసారు. అయితే లంచ్ టైం కదండి, ఎక్కువే ఆర్డర్ పెట్టాము. కాకపోతే ఏంటంటే వాళ్ళు బాగా లేట్ చేసేస్తున్నారు. ఇంకా కొన్ని తీసుకున్న తర్వాత చాలా లేట్ అయిపోతుంది, ఇంకా రావట్లేదు ఏంటి మిగతా ఆర్డర్ అంటే, అప్పుడే రావండి ఇంకా హాఫ్ అన్ అవర్ పైనే పడుతుంది అని చెప్పేసి అన్నాడు. ఇంకా వెంటనే మేము వీటి వరకు ఓకే కానీ మిగతావన్నీ కూడా క్యాన్సిల్ చేసేయండి అని చెప్పేసాము. ఎందుకంటే హాఫ్ అన్ అవర్ అంటున్నాడు కానివ్వండి, గంట పైనే పడుతుందండి. మస్ట్ అయ్యా, సూపర్ మస్ట్ అనుకుంటా. ఏదైనా కొరియన్ స్టైల్ అంటే కొంచెం డిఫరెంట్గానే ఉంటాయి కదా, మాకైతే పెద్దగా నచ్చలేదండి. పిల్లలైతే ఇష్టంగానే తిన్నారు. నాకైతే నూడిల్స్ స్మెల్ కూడా నచ్చలేదండి, ఎందుకంటే అది గోరింటాకుని రుబ్బి దాంట్లో కలిపినట్టు అనిపించింది, అలా ఉంది. ఇంకా మేమైతే వెళ్ళేదారిలో బిర్యానీస్ తీసుకుని వెళ్దామని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం.
5 out of 5 ఇస్తావా? ఇప్పుడు నెక్స్ట్ అయితే గర్సన్ సార్కి వెళ్తున్నామండి. అక్కడ కూడా కొంచెం షాపింగ్ ఉంది. గర్సన్ సార్ అంటే ఆ పేరులోనే ఉంది చూసారా, మనకి ఇంటికి సంబంధించిన మొత్తం అన్ని డెకరేటెడ్ ఐటమ్స్ అన్నీ అక్కడ దొరుకుతాయండి. చాలా బాగుంటాయి, యూనిక్గా ఉంటాయండి. ఒకదాని మించి ఒకటి అందంగా ఉంటాయి. ఇంకా డెకరేటెడ్ ఐటమ్సే కాదు, మనకి పక్షులు, చేపలు అన్నీ ఉంటాయి. బిల్లింగ్ చేయించు. నువ్వే కదరా మన మెగాస్టార్. కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుందనే కానివ్వండి, ఐటమ్స్ అయితే చాలా బాగుంటాయి. ఇంకా అక్కడ షాపింగ్ కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ అయితే బిర్యానీస్కి వెళ్తున్నాము. అదేనండి, స్టార్ బిర్యానీస్కి వెళ్ళి ఒక 2 బిర్యానీ పార్సల్ చేంజ్ చేసుకొని వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్నాం. నవాళ్ళు 2 బిర్యానీలు తెచ్చారా? నేను అక్కర్లేదురా, నువ్వు వెళ్తే చాలు. మళ్ళీ వాడు డబ్బులు అయ్యి అంటాడు. పోరా అదేగా వెళ్ళిరా. ఇంకా బిర్యానీస్ కూడా పార్సిల్ చేంజ్ చేసుకున్నామండి. ఇంకా ఎక్కడ షాపింగ్ లేదు, ఆగేది లేదు. ఇంకా డైరెక్ట్గా ఖమ్మమే. విజయవాడ వెళ్ళేటప్పుడైతే ఫుల్ వర్షాలండి. ఇప్పుడైతే పర్వాలేదు అనుకునే లోపే మొత్తం అన్నీ కూడా మబ్బులు పట్టేశాయి. ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఆగేమో ఆగిపోతాం. ఏమో వర్షం పడిపోతుంది. వర్షం పడుతున్నట్టుంది కాదు, మన వర్షం పడిపోతుంది ఆల్రెడీ. ఈసారి వర్షాలు అయితే బాగానే పడుతున్నాయండి. విజయవాడ వెళ్ళిన దగ్గర నుంచి వచ్చేదాకా వర్షాలు పడుతూనే ఉన్నాయి. కార్ తీయగానే వర్షం. నీకు ఇచ్చాను బిర్యానీ ఇప్పుడు వచ్చి. ఇచ్చాం. నేను విజయవాడ వెళ్ళేటప్పుడు వీడియోస్ పెట్టాను చూసారండి, దాంట్లో కూడా అంత వర్షాలే. అసలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి వర్షమే. వైఫర్ కారే కన్నీరే. అమ్మవారిని దిగిస్తావా? కార్లు ఎందుకు రాపుకున్నారు సచ్చిన వాళ్ళ? నిజానికి వర్షం పడితే చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే జర్నీలో ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది కదా, వర్షం పడుతుంది కదా అని చెప్పేసి నిదానంగా వెళ్ళాలి. ఇంకా మా పరిస్థితి కూడా అదే, అందుకని చెప్పేసి నిదానంగా వెళ్తున్నాము. అయితే విజయవాడలో ఫుల్ వర్షం ఉంది కానివ్వండి, ముందుకెళ్ళిన తర్వాత కొన్ని చోట్ల అసలు వర్షం లేదండి. అంటే ఇప్పుడే వర్షానికి రెడీ అవుతున్నట్టుగా ఉంది క్లైమేట్ అంతా కూడా. ఇందాక చెప్పాను కదండి, కొన్ని చోట్ల వర్షం పడడానికి సిద్ధంగా ఉంది క్లైమేట్ అని. ఇక్కడేనండి ఇదంతా చూసారా, మబ్బులు పట్టేసి ఉన్నాయి. అసలు ఆంజనేయ స్వామిని చూసారా, ఆకాశం నుంచి ఇప్పుడే ఫ్రెష్గా వచ్చినట్టు ఎంత బాగున్నాడో కదా. నాకైతే అలాగే అనిపించిందండి. అసలు చాలా సూపర్ ఉంది, వ్యూ అయితే అదిరిపోయింది. మీరందరూ కూడా వ్యూ చూస్తున్నారు కదండి నాతో పాటే. నాకు అనిపించినట్టుగా మీకు కూడా అనిపించిందా? అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దే. గుడి పవిత్రత పోయినట్టు అయిపోయింది. ఇప్పుడు కనిపించింది కదండి గుడి, అది ఏం కూడా తెలియదు కానివ్వండి. ఇదివరకు భలే కనిపించేది, ఇప్పుడు దాని పెయింటింగ్స్ అన్నీ మార్చేశారు, అందుకని సరిగ్గా కనిపించట్లేదు. ఇంకా అప్పటికైతే వర్షం పడలేదు కానివ్వండి. ఇంకా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అంటే ఖమ్మం రీచ్ అయ్యే ముందైతే సన్నగా జల్లైతే స్టార్ట్ అయిందండి. అప్పుడే వర్షం పడుతుంది. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత నైట్ అయితే అసలు పెద్ద వర్షం అండి, మామూలు వర్షం కాదు. ఇంకా చుట్టుపక్కల ఇక్కడెక్కడో పిడుగులు కూడా పడుతున్నాయండి. అసలు ఆ శబ్దాలు అయితే చెవుల్లోకి వెళ్ళిపోతున్నాయి. అసలు చాలా దారుణంగా ఉంది సౌండ్. ఇంకా మా మెట్ల మీద అయితే మొత్తం ఒక జలపాతమే ఏర్పడిపోయింది. మీకు చూపిస్తాను చూడండి. ఈ వర్షం ఈ వీడియో మీకు ఎలా అనిపించిందండి? నచ్చిందా? నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. మీ లీలాకృష్ణ మ్యూజిక్ వ్లాగ్స్. అందరికీ బాయ్ అండి.